పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన మహాశివరాత్రి కథ. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతీదేవి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమమగు వ్రతమును, భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును, దాని విశేషాలను తెలియజేస్తారు. దీనిని మాఘ బహుళ చతుర్థి నాడు ఆచరించవలనని, తెలిసినా కాని తెలియక గాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పించుకుని ముక్తి పొందుదురని దాని వృత్తాంతాన్ని ఒక కథ రూపంలో చెప్పారు. పూర్వం ఓ బోయవాడు ఉండేవారు. వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతనికి ఒక్క మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురుచూసిన ఫలితం దొరక్కపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టారు. మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గర్లోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతనికి ఊతపదంగా శివశివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతనికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు, కొమ్మలు విరుస్తున్నారు. ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా ఆ జింక మానవ గొంతుతో తనను సంహరించవద్దని వేడుకుంది. తనను చంపడం అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశారు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపలచగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే నేనే తిరిగి వస్తానని వేడుకుంది. మొదట జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూశారు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగజింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతన్ని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని అతనుకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పారు. అప్పుడా మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని, అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది. తనకు మాట ఇచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నారు వేటగాడు. ఇంతలో మరొక జింక, దాని పిల్ల అటుగా రావడం గమనించారు. విల్లు ఎక్కిపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని, అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది. మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకువచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతనికి తెలియకుండానే శివనామస్మరణ చేయడం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడవేయడం చేశారు. ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండడం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజా ఫలితాన్ని ఇచ్చింది. నాలుగో జాము వరకు మెలకుతో ఉన్నారు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. ఈ కథ వినిపించిన తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అన్నారు. దేవి, ఆ బోయవాడు క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకారాల వల్ల అతడి మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు హింసను విడనాడారు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధకా నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయారు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడంలో కాలయాపన చేసిన బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదములు.